అందరికీ నమస్తే అండి. కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విడి సతీశన్. ఆయన పొలిటికల్ ప్రొఫైల్ చాలా స్పష్టంగా ఉంది. చాలా బాగుంది. అంటే ఈ తరం పొలిటీషియన్స్‌కి ఆయన ఏజు 60 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటి రాజకీయ నాయకులకి అండ్ ఇప్పటి ప్రెజెంట్ పాలిటిక్స్‌కి కావాల్సిన అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన స్పీచ్ ఒకసారి వీలైతే వినండి. చాలా అక్యురేట్‌గా డేటాతో ఉంటదనమాట. అంటే ఆహ్, కొత్త యంగర్ జనరేషన్‌కి కూడా కనెక్ట్ అయ్యేలాగా, స్టూడెంట్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా, సామాన్యులకు కూడా కనెక్ట్ అయ్యేలాగా డేటాతో సహా అగ్రెసివ్‌గా మాట్లాడడం ఆయన స్పెషల్. సో, అందుకే 2021లో అక్కడ యూడీఎఫ్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అతన్ని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసింది. సో, ఆ ప్రతిపక్ష పాత్ర ఆయన 100% సక్సెస్ అయ్యారు. అక్కడ కేరళ రాష్ట్రంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిరుద్యోగం ఎక్కువ. అండ్ అప్పులు కూడా ఎక్కువ. దాంతో పాటు బయటకు కనిపించని అవినీతి జరుగుద్దక్కడ. నిజానికి దేశంలో ఎడ్యుకేషన్ విధానంలో గాని, అండ్ గ్రామీణాభివృద్ధి విషయంలో గాని చాలా అంశాల్లో కేరళ ముందుంటది. కానీ అక్కడ కూడా బయటకు కనిపించిన అవినీతి. సాధారణంగా వామపక్షాలంటే అవినీతి చేయరంటారు కదా! సో, అటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం మీద వచ్చిన అవినీతి ఆరోపణలను డేటాతో సహా ఆయన తరచూ మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవాళ్ళు. అటువైపు పినరయి విజయన్ కూడా మంచి రాజకీయ ఉద్దండుడు. ఆయనకు, ఈయనకు అసెంబ్లీలో మంచి డిబేట్ జరిగేది. మంచి చర్చ జరిగేది. అందులో ఆల్మోస్ట్ సతీశన్ పైచేయి సాధించేవారమన్నారు. అందుకే ఆ గుర్తింపు ఉంది కాబట్టే కేసీ వేణుగోపాల్ నిజానికి కాంగ్రెస్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కాదని సతీశన్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వేణుగోపాల్‌కు ఎమ్మెల్యేల మద్దతు ఉండొచ్చు. కానీ సతీశన్‌కు గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్ మద్దతు ఉంది. అండ్ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అండ్ ప్రజా మద్దతు కూడా ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక రకంగా మంచి నిర్ణయమే తీసుకుంది. ఈయన స్పెషల్ ఏంటంటే 2001లో కాంగ్రెస్ అంటే మొదటి నుంచి ఈయన పొలిటికల్ ప్రొఫైల్ మొత్తం కాంగ్రెస్ నుంచే ఉంది. 1990స్‌లో యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పనిచేశారు. అంతకుముందు కేఎస్యూ అంటే కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో కీలకంగా పనిచేశారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేశారు. తర్వాత యూత్ కాంగ్రెస్ లీడర్‌గా ఒక 4 ఏళ్ళు కీలకమైన పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2001లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అక్కడి నుంచి వరుసగా 6 ఎన్నికల్లో అంటే 2026లో గెలవడం ఆయన 6వ ఎన్నికనమాట. సో, 6 సార్లు ఆయన వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. సో, 2021 నుంచి ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించారనమాట. సో, ఈయన ఓవరాల్‌గా ఈయన స్పెషల్ ఏంటంటే అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం. అపోజిషన్‌లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ స్పీచ్ అండ్ డేటా బేస్డ్ స్పీచెస్, మీడియా ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు యూత్ ఫోకస్డ్ పాలిటిక్స్. ఇప్పటి జనరేషన్‌కి ఏం కావాలో అటువంటివి ఇస్తారనమాట. సో, ఈయనకు కేరళలో కొన్ని సవాళ్ళున్నాయి. అంత ఆషామాషీ కాదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ మహిళలకు ఫ్రీ బస్ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ సంతకం దాని మీద పెట్టారంట ఫస్ట్ క్యాబినెట్‌లో. అలాగే ఆశా వర్కర్స్‌కి అమౌంట్ పెంచడం, అలాగే అంగన్వాడీ వర్కర్స్‌కి కూడా అమౌంట్ పెంచడం, ఈ 3 నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఈయనకి ఇంకా కొంత ఛాలెంజెస్ ఉన్నాయి. కేరళ ఆర్థిక పరిస్థితి బాలేదు. 7,00,000, 8,00,000 కోట్లకు పైగా అప్పులున్నాయి. అండ్ కొన్ని అప్పులు బయటకు కనిపించిన అప్పులు కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ విపరీతంగా ఉంది. సో, మన అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగం ఉన్నట్టే కేరళ రాష్ట్రంలో కూడా నిరుద్యోగం ఎక్కువ ఉంది. మనకంటే అక్కడ పట్టభద్రులు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడడం లేదు. సో, అక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది. అలాగే వలసలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్‌కి ఫండ్స్ లేవన్నమాట. అలాగే వీటన్నిటికి మించి వామపక్షాలను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టం. వామపక్షాలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక తరహా పాలిటిక్స్ చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి చాలా సాదాసీదాగా వెళ్ళిపోవడం, జనాలను కలుపుకోవడం వామపక్షాల స్పెషల్ అన్నమాట. సో, వాళ్ళని ఎదుర్కొని ఈయన అధికారంలో ఉండడం చాలా కష్టమన్నమాట. సో, అయితే ఈయన చూడాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రణాళికాబద్ధంగా రాజకీయం చేశారు. అండ్ పబ్లిక్‌కి కనెక్ట్ అయ్యే రాజకీయం చేశారు. పార్టీలోను పార్టీ క్యాడర్‌కు కనెక్ట్ అయ్యారు. పబ్లిక్‌కు కనెక్ట్ అయ్యారు. సో, అట్లా ఈయన మీద మంచి ఒపీనియన్ అయితే ఉందన్నమాట. ప్రత్యేకంగా ఈయన కరప్షన్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి మాట్లాడడం కావచ్చు, అండ్ అసెంబ్లీలో ఫ్యాక్ట్స్ ప్రజెంటేషన్ మాట్లాడడం కావచ్చు, అండ్ క్లీన్ ఇమేజ్ ఉండడము, ఇవన్నీ కూడా ఈయనకు బాగా కలిసొచ్చాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ పడిపోతున్న తరుణంలో దాన్ని పునర్నిర్మించారు. దాదాపుగా అంటే 140 నియోజకవర్గాలకు గాను 102 నియోజకవర్గాల్లో యూడీఎఫ్ గెలిచిందే అంటే ఈయన స్వతహాగా ప్రత్యక్షంగా ఒక 60-70 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించగలిగారు. అక్కడ యూత్‌ని మొబిలైజ్ చేయడం గానీ, అండ్ బాధ్యతలు తీసుకోవడం గానీ, ఈయన అనుచరులను, ఈయనకు తెలిసిన కొంతమంది సన్నిహితులకు టికెట్ ఇప్పించుకోవడంలో గానీ, సో, ఓవరాల్‌గా కొంత మ్యాక్సిమం
పార్టీ మీద పట్టు సాధించారు. సో ఇప్పుడు ప్రభుత్వం మీద పట్టు సాధించాల్సి ఉంది. కేరళ అంటేనే ఇప్పుడు దేశం మొత్తం మీద వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ కూడా అధికారం కోల్పోయారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల పాటు వామపక్షాలు అధికారంలో ఉన్నారు. అక్కడ అధికారం ఒకసారి కోల్పోయాక ఇంక పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. సో ఆ భయం వామపక్షాల్లో ఉంది. అరే మనకున్న ఏకైక రాష్ట్రం కేరళ, ఇక్కడ కూడా నామరూపాలు లేకుండా పోకూడదు, మనం మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరాలి అని చెప్పి అక్కడ స్ట్రాంగ్గానే పనిచేస్తారు. సో అందుకే ఇటు కాంగ్రెస్ సతీశన్ అక్కడ ఉన్న ఆ రాష్ట్ర వామపక్షాలను ఎదుర్కోవాలి. అలాగే బీజేపీ వాళ్ళ నుంచి వచ్చే రాజకీయాన్ని కూడా తట్టుకోవాలి. గవర్నర్ రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, బీజేపీ కూడా పైన కాసు కూర్చుంటుంది అనమాట. అట్లా సతీశన్కి ముందు ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎనీవే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి 4 రాష్ట్రాల్లో అధికారం ఉన్నట్టు. కేరళలో సతీశన్ గారు అండ్ తమిళనాడులో ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో భాగస్వామిగా ఉంది కాబట్టి, ఈవెన్ క్యాబినెట్లో కూడా చేరారు కాబట్టి తమిళనాడులో కూడా కాంగ్రెస్ పక్షమే అధికారంలో ఉన్నట్టు. అండ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి రూపంలో బలమైన నాయకత్వంతో అధికారంలో ఉన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో డీకే శివకుమార్ గారు డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ని నడిపిస్తున్నారు. అంటే సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలకు గాను 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేకుండా చేయడానికి బీజేపీ ఎన్నైనా ప్రయత్నాలు చేస్తుంది. చాలా రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో వాటన్నింటినీ తట్టుకోవాలి అంటే ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అండ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కలిసి పనిచేయాలి. వీళ్ళు కలిసి పని చేస్తే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కాస్త ఓకే మేము సౌత్ని ఇంకా వాళ్ళకు వదిలేయచ్చు, మేము నార్త్ మీద ఫోకస్ పెడితే చాలు అనుకునే నమ్మకాన్ని ఇస్తుంది అనమాట. సో అట్లా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ నెత్తి మీద భుజాన వేసుకున్నది మాత్రం వీళ్ళే, ఈ 4 సీఎంలే. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్స్ చూస్తున్నారు కదా, laddupalem.com. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటేనండి, మహిళలు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఓన్గా కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ఫార్ములాస్ రూపొందించి మంచి ప్రోడక్ట్స్ పెట్టారు. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. టేస్ట్ బాగుంది అండ్ హెల్దీ, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ కొత్త ప్రోడక్ట్స్ అనమాట. సో ప్యాకింగ్ బాగుంటుంది, డెలివరీ సిస్టమ్ బాగుంటుంది. సో మీకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బాగుంటుంది. మీరు అమౌంట్ పే చేసి బుక్ చేసుకున్న తర్వాత 4 లేదా 5 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈవెన్ యూఎస్ఏ నుంచి, యూకే నుంచి కూడా వీళ్ళకి భారీగా ఆర్డర్స్ వస్తున్నాయి. అక్కడికి కూడా వితిన్ 1 వీక్లో పంపించేస్తున్నారు అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, వాటితో చేసిన లడ్డూలోకి 25 రకాలు ఉంటాయి. మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి అండ్ మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు, లేదా laddupalem.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.